నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి పాలక మండలి చైర్మన్ జరపటి గోపాలకృష్ణ పాలక మండలి సభ్యులు కలిసి రాజీనామా పత్రాన్ని దేవాదాయ శాఖ అధికారి శంకరయ్యకు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గానికి అభివృద్ధి బాటలో నడిపించిన ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డికి కాదని ఇతరులకు వైసీపీ టికెట్ కేటాయించడం సబబు కాదని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారి రాజీనామా పత్రాలను అధికారులకు సమర్పించారు. ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ సభ్యులందరం కలిసి ఒక తీర్మానానికి వచ్చాము. ఈరోజు వచ్చేసి మాకు ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి చైర్మన్ పదవి దక్కడము మా ఎమ్మెల్యే గారి సిద్ధారెడ్డి సార్ గారి అభినయంతోనే మాకు ఇప్పుడు 2024 సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపులో ఏవేవో విమర్శలను చేస్తున్నారు, ఎవరెవరు పేర్లన్నీ చెప్తున్నారు. ఆ పేర్లకి ఇది కాకుండా మా ఎమ్మెల్యే గారి పేరు కాకుండా ఇతర పేర్లు చెప్తున్నారు. ఆ చెప్పడంలో వాళ్ళు సర్లేదనుకుంటాము. ఇంకోటి ఎమ్మెల్యే గారిని కూర్చొని పెట్టేసి ఎట్లా చేద్దాము, అందరినీ ఒక ఎమ్మెల్యే గారిని కూర్చొని పెట్టి మామూలు బీసీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ అందరి సూచన సలహాలు తీసుకొని ఎవరైనా కానీ ఒక అభ్యర్థిని ప్రకటిస్తే మేమందరూ చేసేదానికి సముఖంగా ఉన్నాము. అది కాకుండా ఏకపక్షంగా మేము పలానోళ్ళకి ఇచ్చాము, మీరు పోయి పని చేయపోండి అనే తీరులో చెప్తున్నారు. అది చాలా బాధాకరంగా ఉంది మాకందరికీ. ఇంకోటి మా ఎమ్మెల్యే గారు దేవాదాయానికి ఎంత అభివృద్ధి చేశాడో అది అందరికీ చూసాము. ఇప్పటి వరకు గతంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా ఎమ్మెల్యే గారు దేవాలయం అభివృద్ధికి పాటుపడ్డారు. ఇప్పటికీ కొన్ని పనులు జరుగుతున్నాయి, ఆయన చెలవుతోనే జరుగుతున్నాయి. అది కాకపోతే మామూలుగా మొత్తం మనం అన్ని మండలాల్లో చూసాము. ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందో, ఎన్ని అభివృద్ధి పనులు చేశాడో, మారుమూల ప్రాంతాలకి 2 వీలర్లో పోయే రోడ్లలో కూడా ఈ పొద్దు మంచి రోడ్లు వేసేసి మంచి అభివృద్ధి పథంలో నడిపించాడు. అలాంటి వ్యక్తిని కాకుండా ఇప్పుడు వచ్చేసి ఎవరెవరినో కొత్త వ్యక్తులందరినీ తీసుకొచ్చేసి ఇక్కడ మీరు పలానా వ్యక్తికి మీరు సపోర్ట్ చేయండి అంటే మా మనసు ఒప్పుకోలేదు. అది కాక మాకు చాలా బాధ కలుగుతుంది. ఇలాంటి ఎమ్మెల్యే గారిని మేము ఏది లేకుండా వీళ్ళకు అన్యాయంగా వీళ్ళ ఇష్టాన్ని కొద్దీ చేసుకుంటూ పోతున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఇవ్వండి, ఎవరికైనా ఇవ్వచ్చు, కానీ మీరు ఇచ్చే పద్ధతి సరిలేదు. మీరు కొంచెం ఒకసారి మళ్ళీ ఆలోచించుకోండి. మనం ఏం చేస్తామని కొంచెం మొత్తం అంతా మళ్ళీ ఈ నియోజకవర్గం అంతా ఒకసారి మొత్తం అంతా రీసర్వే చేయండి. ఎమ్మెల్యే గారి ఆయన మీద ఏమన్నా బ్యాడ్ టాక్ వస్తే కన్నా దానికి ఎవరైనా ఇచ్చేస్తుంటాం, అంతేగాని మీరు ఆయన మీద అలాంటి మంచి వ్యక్తి పైన ఏమంటే ఇంకోటి మేము సంతోషంగా విషయం ఏమంటే కదిరి మేము ముందు నుండి చూస్తున్నాం, జొన్న సూర్యనారాయణ ఎమ్మెల్యే నుండి చూస్తున్నాం కానీ రాజకీయాలు ఏమి ఇట్లా ఇంకోటి కరస్పం లేకుండా ఎక్కడే కానీ ఒక కరస్పం లేకుండా చేస్తున్న వ్యక్తి అంటే మన కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి సార్ గారే. అలాంటి వ్యక్తిని ఇప్పుడు మీరు ఉన్నపలంగా మార్చేస్తే పార్టీకి చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇంకోటి చాలామంది సుముఖంగా లేరు. ప్రస్తుతంగా మనము ఇక్కడ మన పార్టీని మనం కుమ్ములాటుకొనేసి అవతల వ్యక్తికి వచ్చేసి వాళ్ళకి ఈజీగా ఇచ్చేదానికి మనము అందరూ ఇచ్చేసినట్లుంటుంది, కానీ అవి మంచి పద్ధతి కాదు. ఒకసారి మళ్ళీ మీరు పునఃగా ఆలోచించుకోండి, మరి ఎట్లున్నాయని చెప్పేసి ఒకసారి రీసర్వే చేసుకోండి. ఎమ్మెల్యే గారు ఎలాంటి వ్యక్తితో ఎలాంటి అభివృద్ధి చేశాడో అన్నీ చూసుకునేసాక మళ్ళీ మీరు డిసైడ్ చేయండి ఎవరికి ఎట్లా అని చెప్పేసి. అంతేగాని ఇట్లా మీరు వన్ సైడ్ చేయొద్దండి అని చెప్పేసి మేము మీ హైకమాండ్కి కానీ మా సీఎం జగన్మోహన్ రెడ్డి సార్కి కానీ అందరికీ కూడా వేడుకుంటున్నాము. అలాగే ఆ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని, మా సిద్ధారెడ్డి సార్ ఎమ్మెల్యే గారి పైన ఉండాలని చెప్పేసి మేము మళ్ళీ కోరుకుంటున్నాం. అందుకోసం నిరసనగా మేము ఈరోజు చైర్మన్తో పాటు మా పాలక మండలి సభ్యులు మొత్తం అందరము కలిసేసి ఈరోజు రాజీనామాలు సమర్పిస్తున్నాము. ఆ తర్వాత మా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా
దానికి అందరికీ మేము కట్టుబడి ఉంటామని తెలియజేస్తున్నాం. మాట్లాడండి మండలి సభ్యులు, ఆలయ కమిటీ చైర్మన్ మరియు పాలక మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు అందరూ కలిసి ఈ పొద్దు ఈ సమావేశం జరగడమైనది. ఈ మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు పక్కనే పులివెందుల తాలూకా ఉంది, పులివెందుల కాన్స్టిట్యూషన్ ఉంది. ఆయన కాన్స్టిట్యూషన్లో మా అభ్యర్థి గెలిచి పక్కన కాన్స్టిట్యూషన్లో అభ్యర్థి పోగొట్టుకుంటే ఆయన చాలా అమర్యాదకరము. దీనికి ఆలోచించి ఇంకోటి ఇలాంటి ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డి లాంటి డాక్టర్ గారిని సహనశీలుడు, సద్గుణుడు, కరెక్టెడ్ కాదు, అలాంటి వ్యక్తిని మనం పోగొట్టుకొని ఏదీ తెలియని వ్యక్తికి ఈ పొద్దు కేటాయించడం వల్ల ప్రతి ఒక్క దానిలో మనము ఒక సీట్ కోల్పోయిన వాళ్ళం అవుతాము. దీన్ని ఆలోచించి ప్రతి ఒక్క హైకమాండ్ కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ అందరూ ఆలోచించి దీని పరిశీలనకు మరలా పంపించి ప్రతి ఒక్కరూ ఈయనకి ఎంత మంచి పేరు ఉందో అదంతా మీరు పరిశీలనలో తీసుకొని మరలా ఆయనకు సీట్ కేటాయించవలసిందిగా కోరడమైనది. దీనికి మేము మనస్తాపం చెంది మా ఆలయ కమిటీ చైర్మన్ గారు మరియు ప్రత్యేక ఆహ్వానితులు మరియు పాలక మండలి సభ్యులు అందరూ కలిసి రాజీనామాను సమర్పించుకుంటున్నాము. దీనికి హైకమాండ్ వారు పునరావృతం చేయవాలని కోరడమైనది. టీవీ ఆర్టిస్ట్ని, స్టేజ్ ఆర్టిస్ట్ని. శ్రీవార్త ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా గురించి, నగేష్ గారి గురించి. థ్యాంక్ యూ.